నమస్కారం అండి. తెలుగు వంటలకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు పాలకూర కోడిగుడ్డు ఉల్లాకు కారంతో చేస్తానండి. అదే ఉల్లాకు కారం ఎందుకన్నానో మీకు ముందు ముందే తెలుస్తుంది. ఉల్లాకు వాడకుండానే ఉల్లాకు కారంలా అనిపిస్తుందనమాట. చాలా బావుంటుందండి. రెగ్యులర్ కర్రీస్‌లా కాకుండా మీరు చపాతీలో కానీ, పూరీస్‌లో కానీ, రైస్‌లో కానీ ఎంత కమ్మగా ఉంటుందంటే ఈ కూరని చాలా చాలా బాగా ఆస్వాదిస్తూ తింటారనమాట. అంత బావుంటుంది. తప్పకుండా మీకు ఈ నచ్చుతుంది రెసిపీ. మీరు గూడా ట్రై చేయండి. ఓకేనా అండి? సరే. దీనికి కావాల్సింది ఏంటి? అసలు ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసేద్దాం. ముందుగా నా వీడియో ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి కొత్త వాళ్ళైతే. సో, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో, దీనికి కావాల్సినవేంటో చూద్దాం. ముందుగా 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. నాకు ఉల్లిపాయలు గ్రేవీ దీనికి మనకి ఎంత కావాలో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉల్లిపాయలు తీసుకోండి. ఓకేనా అండి? అయితే 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే ముందుగా మన కళాయిలో ఒక గుంట గరిట నూనె వేశానండి. అలాగే ఉల్లిపాయని కట్ చేసి మిక్సీలో వేసేసుకున్నాను. అలాగే 4, 5 వెల్లిపాయ రెమ్మలు వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా మీరు ఎంత కారం తింటారో అంత కారాన్ని దీంట్లో అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. కారం వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు గూడా వేసుకున్నాను. దాంతో పాటుగా 4, 5 పచ్చిమిరపకాయలు పైన వేసుకున్నానండి. ఎందుకు అంటే ఫస్టే పచ్చిమిరపకాయలు వేసుకుంటే అవి బాగా మెదిగిపోయి స్పైసీనెస్ ఎక్కువైపోతుంది. కాబట్టి నేను పైన వేసుకోవడం జరిగింది. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం చేసే విధానం చూపిస్తాను చూసేయండి. ముందుగా మనం వేసుకున్న నూనె కొంచెం వేడెక్కగానే మిక్సీలో ఉన్నటువంటి ఈ మిశ్రమాన్ని ఏదైతే ఉల్లి మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని మనం నూనెలో వేసుకోవాలండి. ఈ ఉల్లి కారం ఎంత బావుంటుందంటే, మీరు ఈ కూర తినేటప్పుడు మీకు ఉల్లాకుతో చేశారా అన్నట్టుగా అనిపిస్తుందండి. అందుకే ఉల్లాకులు లేకపోయినా ఉల్లాకుల ఫ్లేవర్‌తో ఈ కర్రీ అలా అనిపిస్తూ ఉంటదనమాట. అంత బావుంటుందండి. చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. సో, ఇప్పుడైతే మీరు చూసారు కదా! చక్కగా వీటిని కలుపుకుంటూ మనకి మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకొని నూనంతా పక్కకు అయిపోయేంత వరకు వెయిట్ చేసి, దాని తర్వాత ఇందులో పాలకూరని వేయాలనమాట. అంటే మీరు ముందుగా పాలకూర వేస్తే వాటర్ అంతా ఉంటదండి. కాబట్టి పచ్చితనం పోయి నూనంతా సెపరేట్ అయిన తర్వాత మీరు ఈ ఉల్లాకుని వేసుకోవాలి. ఉల్లాకుని వేసుకొని అదే పాలకూరని వేసుకోవాలి. పాలకూర వేసుకొని పర్ఫెక్ట్‌గా కలుపుకొని, తర్వాత మూత పెట్టుకొని దాన్నలా వదిలేస్తే పాలకూర, ఉల్లాకు చాలా బాగా మగ్గుతుందండి. దీంట్లో మనం ఎక్కడ కూడా వాటర్ వేయకూడదు. పాలకూర నేను 4 కట్టలు తీసుకున్నాను. దాదాపుగా 200 గ్రాముల వరకు ఉంటుందండి. శుభ్రంగా కడిగి, కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాననమాట. ఉల్లిపాయలు 3 తీసుకున్నానండి. మీరు చూసారు కదా! 4, 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. కొద్దిసేపటి తర్వాత మనం మూత తీస్తే ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం మిగిలిన ఇంగ్రీడియెంట్స్ అంటే పసుపు, దాని తర్వాత చూడండి కలుపుకునేటప్పుడు కొంచెం ధనియాల పొడిని కూడా వేయండి. ధనియాల పొడిని కూడా వేసి శుభ్రంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకేంటంటే మసాలాలు అవన్నీ కూడా పసుపు, మసాలాలు, కారం అవన్నీ కూడా గ్రేవీకి పడతాయన్నమాట. అప్పుడు టేస్ట్‌గా ఉంటుందండి. చాలా, చాలా కమ్మగా గూడా ఉంటుంది. సో, అందుకని ముందుగా ఇలా కలిపెట్టుకున్నాం. మళ్ళీ దీనిపైన మూత పెట్టేసుకొని కొద్దిసేపు అంటే పసుపు వేసాం కదా! ఆ ఫ్లేవర్ అంతా కూడా దాని కూరకి చక్కగా పట్టేంత వరకు ఆయిల్ ఇలా పైకొచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఎవరైనా ఎగ్స్ వేస్తే తినరు అనుకునే వాళ్ళు ఇప్పుడు మీరు తీసేసుకోవచ్చు కర్రీని. పక్కకు తీసేసుకొని సెపరేట్‌గా తినేయొచ్చనమాట. అంత బావుంటుంది. వెజ్ వాళ్ళకి, నాన్ వెజ్ వాళ్ళకి ఈజీగా ఇది యూజ్ అవుతుందండి. సో, ఎల్లిపాయలు కూడా తినని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎగ్స్‌ని దీంట్లో కొట్టి ఒక్కొక్కటిగా వేయాలండి. ఎగ్స్ అనేవి నేను 4 తీసుకోవడం జరిగింది. మీ క్వాంటిటీ అంటే ఎంతమందున్నారు, ఎలా తింటారు అనే దాన్ని బట్టి మీరు ఎగ్స్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 4 ఎగ్స్‌ని తీసుకోవడం జరిగిందండి. 4 ఎగ్స్‌ని ఇలా కొట్టేసి వేస్తున్నాను చూసేయండి. అయితే ఎగ్స్‌ని కొట్టిన తర్వాత ఎట్టి పరిస్థితిలో గరిటె పెట్టి కలపకూడదండి. మూత పెట్టేసుకొని వదిలేయాలనమాట. ఎగ్స్ కొంచెం గట్టి పడిన తర్వాత మాత్రమే మనము ఈ గరిటెతో ఎగ్స్‌ని అలా తిప్పేస్తూ ఉండాలి. మీకు చూపిస్తాను చూసేయండి. ఎగ్స్‌ని ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా! కొంచెం గట్టిపడిందనమాట. అప్పుడు ఇలా తిప్పేసుకుంటూ ఉండాలనమాట. అప్పుడే మనకేంటంటే ఎగ్ కర్రీ చాలా చాలా కమ్మగా అనిపిస్తుంటది. కొందరికి తెలియక ఏం చేస్తారంటే ఫుల్‌గా ఇలా తిప్పేస్తూ ఉంటారండి. దానివల్ల మనకి ఎగ్ కర్రీ అంతా నుజ్జు నుజ్జుగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి అలా చేయకూడదనమాట. సో, ఇప్పుడైతే మనం కొద్దిసేపటి తర్వాత ఆయిల్ అంతా కూడా మనకి సెపరేట్ అయితూ ఉంటుంది. అప్పుడు ఒక్కసారి ఇలా కలుపుకోవాలండి మనం జస్ట్ అలా కలుపుకోవాలి.
కలుపుకున్న తర్వాత మీరు చూసుకోండి. అంటే ఎగ్స్ అనేవి మనకి చక్కగా ఉడికాయా లేవా అనేది ఒక 15 మినిట్స్ అయినా మనం మంట మీద ఉడికించుకోవాలండి. అప్పుడే చక్కగా ఉడుకుతాయన్నమాట. సో, నేను ఆ విధంగానే చేశాను. ఇక్కడ చక్కగా ఉడికించుకుంటాను. ఉడికించుకుంటూ అంటే మూత పెట్టుకోవడం, మూత పెట్టుకోకపోవడం మీ ఇష్టమండి లాస్ట్‌లో. ఇంకా నీటి ఆవిరి పడకూడదు, మంచి ఫ్రై అవ్వాలి అనుకుంటే మనం మూత ఏం పెట్టుకోక్కర్లేదు. దగ్గర నుండి జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమీ పడకుండా. ఇప్పుడు నేను సూపర్‌గా అయిపోయిందండి కర్రీ. ఒక 1 మినిట్ అలా మూత పెట్టేసి సన్నటి మంట మీద అలా ఉంచాననమాట. తర్వాత చూసానండి చాలా చక్కగా అయిపోయింది కర్రీ చూసారా? మనం ఎక్కువ మంట పెట్టకూడదండోయ్! ఎందుకంటే అడుగంటుకుంటుందనమాట. అలా అంటకుండా ఉండాలి అంటే ఇలాగే ఉండాలనమాట. సో, ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని శుభ్రంగా అసలు తింటుంటే ఉంటుందండి. ఎంత బావుందో! ఇంట్లో మా దీవెనకి, మధుగాడికి, సునీతకి, యోధ వాళ్ళకి అందరికి కూడా చాలా బాగా నచ్చిందనమాట. డెఫినెట్‌గా సారీ. సునీత తినలేదండి. ఇవాళ ఫ్రైడే అని తినలేదు. సో, చాలా బాగా నచ్చింది మిగతా వాళ్ళందరికి కూడా. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. కుదిరితే మీకు నచ్చింది అనిపిస్తే ఒకసారి ట్రై చేయండి. దాని తర్వాత కామెంట్ రూపంలో తెలియచేయండి. సో, ఒకవేళ ట్రై చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాకు నచ్చితేనే అంటే నో ప్రాబ్లమ్. అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నా పర్వాలేదండి. సో, ఇప్పుడైతే నేను సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుంటున్నాను. చూసారా? ఈ సర్వింగ్ బౌల్ పక్కన పెట్టుకున్నాను. కూర కలిపినప్పుడల్లా గంటె దీని మీదే పెట్టాను. మళ్ళీ ఇంకో గిన్నె ఎందుకని చెప్పేసి దీంట్లోనే ఈ ఆకునంతా కూడా తీసుకోవడం జరిగిందండి. చాలా చాలా బావుంది కదండీ! సో, నాకైతే సూపర్‌గా అనిపిచ్చింది. మీకు కూడా ఎలా అనిపిచ్చిందో చూడాలి. అండ్ ఆల్సో మీ యొక్క అమూల్యమైన కామెంట్స్‌ని తెలియజేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ అండి. అండ్ తప్పకుండా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. నమస్తే. నేను మీ చందుని. అండ్ ఫాలో దిస్ పేజ్ అండి. ఫేస్‌బుక్ నుంచి చూస్తున్నట్టయితే ఫాలో చేయటం మర్చిపోకండి. నమస్తే. థాంక్ యూ. చాలా బావుంటది. ట్రై చేయండి. మర్చిపోవద్దు ప్లీజ్. చూసాకే కామెంట్ చేయండి. టేస్ట్. ఓకేనా అండి? నాకైతే బా నచ్చిందండి. ఎంత బావుందో.